ఇక్కడ గుర్రంపేట జాతర సమూహ జాతర జరుగుతాయి అనేది నాకు నేను పుట్టలే కూడా దాదాపు ఏంటంటే 72లో నేను 73లో ఏమో పుట్టినట్టు కానీ నాకు జాతర అనేది తెలియదు. సరే కాకపోతే నేను 10 సంవత్సరాల పిల్లగాని వరకు నేను 1వ 2వ తరగతి చదువుకునే టైంలో మా నాన్న గట్టె కొండపర్తి గట్టె ఇక్కడ మన చిన్నలచ్చులు పోతరాజు ఇక్కడ పెరుమల్ల రామయ్య ఇక్కడ ఒడ్డెబాలి అంటే ఒక చిలపేదు ఏదో పందిని ఇక్కడికి సౌడలమ్మ కాడికి ఇచ్చేదట. ఇట్లా వీళ్ళు చేస్తాడు. మీ చిన్న పిల్లలు ఆడుకుంటూ వచ్చి గద్దెల కాడికి వచ్చి చూసుకొని పోయేది. ఏం తెలియదు మాకు అప్పుడు. అయితే చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు జాతర జరుపుకుంటూ పోతున్నారు. అప్పుడు మట్టి గద్దెలు ఉండే. మట్టి గద్దెలకు ఒకటి ఇప్ప చెట్టు, ఇప్ప పూలు రాలేదు. ఇప్పుడు ఆయిటి పునే మూమెంట్ ఇది మధ్య చెట్టు. ఈ చెట్లను చూసుకుంటూ మేము సంబరంగా వచ్చి ఇట్లా దుకాణాలు ఉండేది చూసుకొని వెళ్ళిపోయాయి. సరే చిన్నగా మేము పెద్దోళ్ళం అయిపోయినాం. మా నాన్న కూడా జరిగిపోయాడు. పెరుమల రామయ్య అంటే కూడా దేవుని తెచ్చేది. వీళ్ళంతా కూడా జరిగిపోయాడు. సరే ఇక్కడ ఏంటంటే అప్పుడున్న చైర్మన్లు వాళ్ళంతా సాయం వాళ్ళు ఎడ్డు బండ్లు కట్టుకొని వచ్చేది. ఒకరోజు వండుకొని తెల్లారు కూడా వెళ్ళిపోయేది. అప్పుడు జాతర అంటే అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. అయితే అట్లా మేము చూసుకుంటూ వెళ్ళిపోకుంటూ ముందు ఆయన కూడా చైర్మన్ చేసిండు. ఆయన కూడా ఈ నాయకపూడి సంఘంతోనే వండుకుంటూ 24 గంటలు వెనువెంబడి వండుకుంటూ ఈ జాతరను కొంత డెవలప్ చేసుకుంటూ ఆయన కష్టంలో ఏదో ఒకటి అయినా ఇంటి పనులు విడిచిపెట్టుకొని కూడా జాతర అంటే ఆయన కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సరే ఆయన కూడా ఉండే ఈ భూమి కుమరే అంటే దిండిగాల కుమరే అంటే కూడా ఈ భూమిని 1 ఎకరం భూమిని దేవస్థానానికే ఐన్వార్ అంటే అప్పుడు ఐన్వార్ చేయలే. కాకపోతే ఈ దేవస్థానంలో ఒక 10 గుంటల భూమిని దేవునికి విరాళం ఇచ్చేసాడు. దీన్ని ఇట్లే చేసుకుంటూ పోతా అంటే దీనిలో ఏంటంటే ఈ నాయకపూడి సంబంధించిన చైర్మన్గా రెడ్డిల ఆడిబిడ్డ కొడుకు ఎవరికి పెరుమల్ల అంశానికి అతను చైర్మన్ చేసినాక ఆయన ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్, కొద్దిగా చదువుకున్నాడు. ఈ ఈ జాతరను ఎట్లా డెవలప్ చేయాలి అనేది 4 టర్ములు చేసుకుంటూ నన్ను కూడా ఏంటంటే నేను ఆయన క్లాస్మేట్ కాబట్టి వెనకనే నేను వాళ్ళ వంశంలో అంటే మా అమ్మ వాళ్ళ ఇళ్ళ పుట్టింది ఎస్టీ, మా నాన్న బీసీ. కాకపోతే ఏంటంటే వాళ్ళతోనే వండుకుంటూ ఈయన గైడెన్స్ నేను ఇచ్చుకుంటూ నాకు గైడెన్స్ ఆ చైర్మన్ ఐలాండ్ ఇచ్చుకుంటూ పోతుంటే దీన్ని కొంత ఏంటంటే అవగాహన మాకు కూడా నాకు కొంత తెలిసిపోయింది. దీన్ని జాతరలు నడుపుకుంటూ పోయినాం. కష్టాలు సుఖాలు అనుకుంటూ నడుపుకుంటూ పోతే దీన్ని కొంత సీసీ కూడా రవీంద్రనాథ్ ఎంపీ ఉన్నప్పుడు ఇస్తే దీనిలో దాదాపు ఒక 60-70 మంది కాంట్రాక్టు దాతలను పెట్టుకొని ఇది అప్పుడు ఒకటి మార్గచర్యలు ఎంపీటీసీ ఉండే ఆయన ఆధ్వర్యంలో ఇది జాతరల వరకు కూడా చేర్చడం జరిగింది. చేసుకుంటూ కొంత డెవలప్ చేసుకుంటూ వచ్చినాక ఆయన టీచర్ వండుకుంటూ నేను చేయలేకపోతానరా, నాకు టీచర్ పదవి ఉన్నది, ఈ చైర్మన్ చేయలేనరా అని చెప్పి కులాన్ని అందరికి చెప్పేసి ఇక్కడ పూజారి రెడ్డి సమ్మయ్య ప్లస్ మన గంటమూరి సారయ్య ప్లస్ పూజారి గాజా లక్ష్మీ సమ్మయ్య వాళ్ళ తండ్రి పూజారి ఉండే పెద్ద మనిషి కులం అలా కొడుకు వీళ్ళంతా కలిసి ఏం చేసినట్టే నాకు ఇచ్చడం జరిగింది. 2022లో వివాహంగానే నేను ఈ ఎంతో కొంత దీన్ని చిన్నగా మెల్లగా మూమెంట్ చేసుకుంటూ వచ్చిన. అప్పుడు 10 మంది పోలీసు వాళ్ళు ఉండే ఇక్కడ డిపార్ట్మెంట్. నేనేం చేసినంటే ఎస్ఐలకు చిన్నపాటి ప్రాంతంలో ఈ పక్కపొండ పల్లెలలో చిన్న కక్షలు పెట్టుకొని కొట్టుకునడం జరుగుతుందని ఎస్పీ గారితో మాట్లాడాను. అప్పుడు ఎవరు ఇప్పుడు ప్రతిపక్షమైన కోడూరు రమేష్ గారు ఉండే అప్పుడు ఆయన టర్మ్ ఓడిపోయి కూడా నాకు వెనువెంబడి వండుకుంటూ అప్పుడు ఆర్చిని కడదామని అని చెప్పి ముందుకు వచ్చింది. ఓటమి పాలు అవి కూడా 51,000 పదాలు ఇచ్చుకుంటూ వాళ్ళ అంశాలు ఉన్న వాళ్ళ కుటుంబాలని దాతలను తీసుకొని ఈ 2022లో ఒక 6 లక్షల రూపాయలు ఆర్చిని సొంత బలంతో అయినా నేను ముందుకు నడిచి కట్టడం జరిగింది. దాన్ని కట్టుకుంటూ 2022లో మేము ఏంటంటే కోర్సును కూడా పెంచేసుకొని జాతరను కొద్దిగా మూమెంట్ చేసుకొని కొద్దిగా డెవలప్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేద్దామంటే ఏమి ఇవ్వలే, కాంట్రాక్ట్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, ఎక్కడే మాత్రం ఏం చేయలే. దాంతో మాకు విసుకెత్తి మేము అక్కకు కలుసుకొని సీతక్క ద్వారా మేము మంత్రి కాంగ్రెస్లో చేరడం జరిగింది. 2024లో అక్కకు మేము మెజార్టీగా 80% మెజార్టీ ఇస్తాను ఒప్పుకున్నాం. 80% మెజార్టీ ములుగు జిల్లాలో ఫస్ట్ మెజార్టీ మాదే ఇచ్చడం జరిగింది. ఇచ్చిన అప్పుడే ఇక్కడ మా కోడూరు రవి గారికి జిల్లా అధికార ప్రతినిధి పదవి ఉంది. అక్క కూడా మాకు అనుకున్న పనులు ఇస్తాను 2 కోట్ల కాంట్రాక్టు
మా 3 గ్రామ పంచాయతీల పేరు మీద ఇచ్చేసడం జరిగింది. 20 లక్షల రూపాయలు కాంట్రాక్టు జాతరకు మాకు గ్రౌండ్లు ఇచ్చేసింది పోయినసారి 2024. ఆ లోపే భూమి దాత కూడా మాకు ఫ్రీగా ఎకరం భూమి ఇచ్చడం జరిగింది. ఆ లోపు మాకు ఒక దాత వచ్చి కూడా సారలమ్మ గుడి కట్టడం జరిగింది. ఈ 2024లో 300 పోలీస్ ఫోర్సును పెట్టుకొని జాతరను అతి వేగంతో అక్క దయ వలన మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు, అక్క మినిస్టర్ అయినందుకు మాకు ఎక్కలేని సంబరం జరిగి అతి వేగంతో 90% కాదు 100% పనులు చేసి జనాలను 50,000 మంది వచ్చే మందిని 1,00,000 పైన జనం వచ్చే కాడికి మేము 2024లో చేసుకున్నాం. ఆలోపు 26లో కూడా అక్క 40-50 లక్షల రూపాయలు మాకు మినీ ఫంక్షన్ ఇచ్చింది. ప్లేస్ ఏంటంటే ఇంకా కూడా ఇస్తా భయపడకండి అనేది ధైర్యం ఇచ్చుకుంటూ మా వెనవెంబడి వండుకుంటూ అక్క నడిపించింది. సమ్మక్క తల్లి ఎట్లా ఉన్నదో మాకు నైట్ కళలు వచ్చి మాకేం చెప్తుందో అక్క కూడా అదే కళలో వండుకుంటూ మాకు ఇక్కడ కోడూరు రమేష్ సర్పంచ్ అవుడు, ఇనన్ మొసాయి సర్పంచ్ అవుడు, ఈ ఇద్దరి బలంతో మాకు ఇక్కడ పూజారులు కానీ, నేను చైర్మన్ కానీ, మాజీ చైర్మన్ రెడ్డేలయ్య గారు కానీ, సరే చనిపోయిన వాళ్ళు మాత్రం దేవుడేదో అలా వచ్చిన పోయిళ్ళు, మేము ఉన్న కాడికి మాత్రం మంచి డెవలప్మెంట్ చేసినాం. ఇక్కడ నుంచి కూడా ఇంకా చేద్దాం అనే సంతోషంగా మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే అక్క మాత్రం మాకు వెనువెంబడి ఉంది. పేరున ఆయన ఆమెకు కులం తరపున ఇప్పుడు పూజారుల తరపున కానీ, నా చైర్మన్ తరపున కానీ, సర్పంచ్ గారు అందరి తరపున కానీ 10,000 నమస్కారాలు పెట్టి మేము దండం పెడతాను అక్కకు. ఇది మాత్రం మాకు మాత్రం సంతోషంగా ఉంది. రాబోయేది 2028 వరకు మాకు అక్క కూడా మినిస్టర్ గారు ఉంటుంది. మేము అడిగేది అక్కను కూడా రేపు పొద్దున ఏంటంటే మేము దండం పెట్టి అయినా మాకు ఒక కాంపౌండ్ వాళ్ళు, మాకు ఇక్కడ ఏంటంటే జాతర చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామని అక్కను. ప్లేస్ ఏంటంటే గద్దెలకు కూడా ఉండీల డబ్బులు పడకుండా జనాలు అచ్చుడుతోనే పైకి ఎక్కేసి ఉండీలను పక్కకు దోపి డబ్బులు కూడా పడతలేవు. దాని చుట్టూ వీల్స్ కానీ మాకు ఒక ఆర్చ్ కూడా మేము కట్టుకుందాం అనేది చెల్పూర్లో అనేది ముందుకు పోతాను. ఆ సమయ దయ వలన అక్క దయ వలన మాకు ప్రేమతో ఏంటంటే అక్కను మేము మాట్లాడి ఈ ఆర్చిని కూడా కట్టుకొని 2028లో మేము జాతరను కూడా 3 లక్షల పైన జనాన్ని కూడా రప్పించుకోవడానికి మేము ముందుకు పోతాను. తల్లి దయ వలన అక్క కూడా మాకు సహకరించి మేము పెద్ద ఎత్తున హోమం కాలవడానికి కూడా ముందుకు పోతాను. అన్ని తల్లుల దయ వలన అక్క దయ వలన 10,000 దండాలు వాళ్ళకు మాకు మాత్రం వెనుక ఉండి నడిపించాలి అనేది నా కోరిక.